గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మింగేస్తుందో ఎవరు ఊహించుకోలేం. విధిరాతను ఎవరు తప్పించలేము అంటారు. కొన్ని ప్రమాదాలు త్రుటిలో నుంచి తప్పించుకోగలుగుతాం. కొన్ని ప్రమాదాలు క్షణాల్లోనే మనుషుల ప్రాణాలు తీసేస్తుంటాయి. ఇలాంటి ప్రమాద ఘటనలు ఈ మధ్య సోషల్ మీడియాలో సీసీటీవీలో రికార్డైన అనేక దృశ్యాలు చూస్తే నిజంగా భయమేస్తుంది. మనిషి జీవితం ఎంత ప్రమాదకరం, కనురెప్ప పాటులోనే మాయమైపోయే జీవితంలా అనిపిస్తూ ఉంటుంది కొన్ని దృశ్యాలు చూస్తుంటే. ఇక్కడ సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు చూడండి. ఒక బట్టల వ్యాపారి తను పని చేసుకుంటూ ఒక పిట్టగోడ మీద కూర్చోవటానికి అలా నీళ్లు తాగుతూ వెనక్కి వెళ్ళాడు. అంతలోనే జారిపడి ప్రమాదవశాత్తు 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి కిందన పడిపోయినటువంటి ఘటన చాలా బాధాకరమైన విషయం. వెంటనే అక్కడ ఉన్నటువంటి మిగతా పనిచేస్తున్న సిబ్బంది చూసేటప్పటికి అతను అమాంతం కిందకి బిల్డింగ్ కిందకి వెళ్ళిపోయాడు. ఇది ఒక ప్రమాదమే, కానీ ప్రమాదంలో అతను ఏ రకంగా అయితే కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా, ఎందుకంటే అతను వెనక్కి చూసుకోలేనటువంటి పరిస్థితి వల్ల అక్కడ కూర్చోవాలి అనుకున్నాడు పెట్టగోడ పైన, కానీ అది కాస్త వెనక్కి అతను బ్యాలెన్స్ తట్టుకోలేక తప్పి వెనక్కి జారిపోయి కిందన అమాంతం పడిపోయాడు. ఇది రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగినటువంటి ఘటన. ఒక బట్టల షాప్లో ఒక బట్టల వ్యాపారి ఎలా అయితే ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నాడో ఆ సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి దృశ్యాలు చూసి మనం బాధపడాలి, అలానే జాగ్రత్త కూడా పడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా నాలెడ్జ్ బేస్డ్ అనుకోవచ్చు, ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండటానికో సోషల్ మీడియాలో ప్రతి సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని ఘటనలు చూస్తే అయ్యో దేవుడా అంతలోనే ప్రాణాలు పోయాయే అనిపిస్తుంది. అయ్యో దేవుడా నువ్వు ఉన్నావు కాబట్టి రక్షించావు, ఏమీ కాకుండా ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అనిపిస్తుంటుంది. రెండూ ప్రమాదమే, కానీ ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా మారి మనల్ని ప్రాణాలు తీస్తుందో తెలియదు. కాబట్టి అనుక్షణం మనం అప్రమత్తంగా ఉండటమే మనం చేయాల్సిన పని. అలా అని విధిరాతను ఎవరూ తప్పించలేం, కానీ కొన్ని ఘటనలు చూస్తే ఖచ్చితంగా అది ప్రమాదం అని తెలిసి కూడా కొంతమంది కావాలని వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఈ మధ్య మనం చూస్తున్నాం. సెల్ఫీలు తీసుకోవడం సరదానే, కాదని లేదు, కానీ ప్రమాద స్థలాలు ఏవైతే వాటర్ ఫాల్స్ దగ్గరకో బీచ్ దగ్గరికి వెళ్ళి నాచు పట్టిన రాళ్లపై నించొని సెల్ఫీ తీసుకుంటేనే క్రేజీ అని ఆలోచించి అలా కాలు జారి పడి ప్రమాదంలోనికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి మనుషుల్ని చూస్తున్నాం. కొన్ని ఘటనలో రోడ్డు క్రాస్ చేస్తూ అంతలోనే ఏదో వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొనటం వల్ల చనిపోయిన వాళ్ళని చూస్తున్నాం. ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియో కూడా పెరు కంట్రీలో అంటే సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తే అదృష్టవంతుడు మృత్యుంజయుడని చెప్పాలి. ఒక ఫుల్గా అంటే పూటగా తాగేసినటువంటి ఒక వ్యక్తి వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడుకుంటే అతను పైనుంచి రైలు వెళ్ళిపోయినా కూడా అతనికి ఏమీ కాలేదు. నిజంగా అలాంటివి చూసినప్పుడు కాస్త షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ కొన్ని ప్రమాద ఘటనలు చూస్తే అంతలోనే అతను ఇలా కళ్ళెదుటే కనిపించిన వ్యక్తి అంతలోనే చనిపోవడం ఏంటి, ప్రమాదం ఎలా జరిగింది అని మనం విశ్లేషించుకునే లోపే అక్కడ డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. ఏది ఏమైనా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి అనేది మన బాధ్యత. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది, కుటుంబ బాధ్యతలు కూడా మనపై ఉంటాయి. కాబట్టి మనం లేకపోతే జరిగే నష్టం ఏంటో మనం ముందే ఊహించగలిగితే, ముందే జాగ్రత్త పడితే ప్రమాదం వైపు మనం వెళ్లకుండా ఉండటానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇతను మాత్రం వెనకకి చూసుకోకుండా అక్కడ అలసిపోయాడు, బట్టలు కౌంట్ చేస్తూ అవన్నీ సర్దుతూ. ఆ వ్యాపారి వెంటనే అలా వెనక్కి వెళ్తూ కాస్త రిలాక్స్ అవుదాము అనుకున్నాడు గోడ పైన, కానీ అది ఫుల్ గోడ కాకుండా సగంగానే ఉంది. కాబట్టి అతను కూర్చుంటుండగానే వెనక్కి జారబడ్డాడు. బట్ వెనకాతల బేస్ లేకపోవడం వల్ల ఇమీడియట్గా అతను కిందకి పడిపోయి అలా 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి అటొక బిల్డింగ్ ఉంది, ఆ మధ్యలో ఆయన ఇరుక్కుపోయి పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి దుర్ఘటన. ఏదేమైనా ఈ ఘటన చాలా బాధాకరమైన విషయం. బట్ మనం మాత్రం అలర్ట్గా ఉండాలి, కొంత నాలెడ్జ్ అవేర్నెస్ ఇవ్వాలనే ఈ వీడియో కూడా మేము చేస్తున్నాం. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.